హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి 2వ పాఠం భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు, ల్యాండ్, సాయిల్, వాటర్, నేచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఆఫ్రికా, టాంజానియా, మాంబా కుటుంబం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పీటర్ కుటుంబం. యూరప్, ఆస్ట్రియా, సల్జ్బర్గ్. ప్రపంచంలో 90% జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు? 30% భూభాగం. 70% భూభాగంలో చాలా తక్కువ జనాభా కలిగి ఉంది లేదా నివాసయోగ్యంగా లేదు. యాజమాన్యం ఆధారంగా భూమి ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి: 1 ప్రభుత్వ భూమి, కమ్యూనిటీ ల్యాండ్. 2 ప్రైవేటు భూమి, ప్రైవేట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను డాష్ అని కూడా అంటారు. ఉమ్మడి వనరులు. నేల అనగా భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొర. ఇవి నేలల రకాలను నిర్ణయిస్తాయి. భూస్వరూపాలు. నేలలు అంటే మృత్తికలు, వీటి వలన ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వల్ల. శిలా శైథిల్యం అనగా వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ. పాంజీ గ్రామం ఈ రాష్ట్రంలో కలదు. హిమాచల్ ప్రదేశ్. కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో ఈ కారణంగా భారీ కొండ చర్యలు విరిగి పడ్డాయి. తీవ్రమైన పేలుడు కారణంగా. తీవ్రమైన పేలుడు కారణంగా పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగి పడటం వల్ల దెబ్బతిన్న జాతీయ రహదారి 22వ నెంబర్ జాతీయ రహదారి. కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగి పడటం వల్ల దెబ్బతిన్న రోడ్డు 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు. నేల స్వభావం. హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడిన పైపొర, ఇసుక, రాతి పొడి, బంకమట్టితో కూడిన నేల, శైథిల్యం చెందిన శిలా పదార్థం, మాతృశిల. ఇది నేల వర్గీకరణలో భాగంగా చెప్పుకోవచ్చు. మృత్తికలు అంటే నేలలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏవి? మాతృశిలల స్వభావం, వాతావరణం. మృత్తికలు ఏర్పడటానికి ఇతర కారకాలు ఏవి? స్థలాకృతి, సేంద్రియ పదార్థం అంటే హ్యూమస్, నేల ఏర్పడడానికి పట్టిన సమయం. హ్యూమస్ అనగా నేలపై నిక్షిప్తమయ్యున్న సేంద్రియ పదార్థం. 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి పట్టే సమయం కొన్ని వందల సంవత్సరాలు. మృత్తిక అంటే నేల నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్ని? అవి ఏవి? 5 అంశాలు. అవి: వాతావరణం. వాతావరణంలో ఉష్ణోగ్రత, వర్షపాతం. కాలం. వృక్ష, జంతు, జీవావరణం హ్యూమస్. భౌగోళిక స్వరూపం మాతృశిల. శైథిల్యం రేటును
హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు వాతావరణం అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం. ఇది నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. కాలము హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసే అంశాలు వృక్ష, జంతు, జీవావరణం. ఇది మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తుంది. భౌగోళిక స్వరూపం అంటే ఎత్తు, వాలు. మృత్తిక రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించే అంశం మాతృశిల. మృత్తిక అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు ఏవి? మృత్తిక క్రమక్షయం, నేల కోత. నేల క్షీణతకు దారితీసే కారకాలు ఏవి? 2 కారకాలు ఉన్నాయి. ఒకటి మానవ కారకాలు, ఉదాహరణకు అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం. 2 సహజ కారకాలు, ఉదాహరణకు వర్షపు నీటి ప్రవాహం, కొండ చర్యలు విరిగి పడటం, వరదలు. నేల క్షీణత లేదా మృత్తిక క్రమక్షయంను సంరక్షించే పద్ధతులు ఏవి? మల్చింగ్, కాంటూర్ బారియర్స్, రాక్ డ్యామ్, టెర్రస్ ఫార్మింగ్, అంతర పంటలు, షెల్టర్ బెల్ట్స్. మల్చింగ్ అనగా సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండి నేలలోని తేమను పట్టి ఉంచే పద్ధతి. వాలు ప్రాంతాలలో రాళ్ళు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కట్టి వాటి ముందు భాగంలో కందకాలు తవ్వే పద్ధతిని డాష్ అంటారు. కాంటూర్ బారియర్స్. ఇది కొండ పై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడంతో పాటు నేల నష్ట తీవ్రతను కూడా తగ్గిస్తుంది. రాక్ డ్యామ్. కోస్తా, పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించడానికి నేలల సంరక్షణ కోసం మొక్కలను గట్లపై పెంచే పద్ధతిని డాష్ అంటారు. షెల్టర్ బెల్ట్స్. మహాసముద్రాల నుండి జీవం ఎన్ని సంవత్సరాలకు పూర్వం ఉద్భవించింది? దాదాపు 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వం. భూమిపై మంచినీటి శాతం 2.7%. దాదాపు ఎన్ని సంవత్సరాలకు పూర్వం మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది? 350 సంవత్సరాలకు పూర్వం. భూమిపై ఉన్న మంచి నీటిలో ఎంత శాతం అంటార్కిటికా, గ్రీన్లాండ్, పర్వత ప్రాంతాలలో మంచు పలకలు, హిమనీ నదాల రూపంలో ఉంది? 70%. మంచి నీరు, మంచు పలకలు, హిమనీ నదాల రూపంలో ఉన్న శాతం 70%. మానవ వినియోగానికి అందుబాటులో ఉన్న మంచినీటి శాతం 1%. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 3850 క్యూబిక్ కిలోమీటర్స్ పర్ ఇయర్. 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగము 6000 క్యూబిక్ కిలోమీటర్స్ పర్ ఇయర్. బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కొలాయి వల్ల సంవత్సరానికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది? 1200 లీటర్లు. ఒక పట్టణవాసి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తాడు? 150 లీటర్లు. సౌరాష్ట్ర ప్రాంతం అమ్రేలీలో ఉన్న జనాభా ఎంత? 1,25,000 మంది. సౌరాష్ట్ర ప్రాంతం అమ్రేలీ డాష్ నీటిని కొనుగోలు చేస్తున్న ప్రాంతం.
2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు? 8,000 లీటర్లు. శిలావరణం, జలావరణం, వాతావరణంలతో సంబంధం కలిగి ఉన్న ఆవరణం జీవావరణం. పర్యావరణ వ్యవస్థ అనగా జీవావరణంలోని ప్రాణులన్నీ పరస్పరం సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉండే వ్యవస్థ. పశువులకు నొప్పి కోసం వాడే మందు డైక్లోఫెనాక్ అంటే ఆస్పిరిన్ లేదా ఐబ్రూఫెన్. పశువులకు నొప్పి కోసం వాడిన ఈ మందు వల్ల అవి చనిపోయినప్పుడు వాటిని తిన్న రాబందులు కిడ్నీ వ్యాధులకు గురై చనిపోతున్నాయి. డైక్లోఫెనాక్. టండ్రాలలో పెరిగే మొక్కలు నాచు, లైకెన్. కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించిన అంతర్జాతీయ సంస్థ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ సైట్స్. సైట్స్ని విస్తరించండి. The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. సైట్స్ అనేది డాష్ ప్రపంచ దేశాల మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. సైట్స్ ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, వృక్ష జాతుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకూడదు. దాదాపుగా 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడడం దీని లక్ష్యం. సైట్స్ లక్ష్యం. The Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. క్రింది వాటికి సరైన సమాధానాన్ని టిక్ చేయండి. నేల ఏర్పడడానికి క్రింది వానిలో కారణం కానిది ఏది? సేంద్రియ పదార్థం. ఏటవాలు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి క్రింది వాటిలో సరైన పద్ధతి టెర్రస్ సాగు. క్రింది వాటిలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలం కానిది? షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయండి. క్రింది వాటిని జతపరచండి. భూమి వినియోగం, భూమి యొక్క ఉత్పాదకత వినియోగం. హ్యూమస్ నేలపై నిక్షిప్తమై ఉన్న సేంద్రియ పదార్థం. రాక్ డ్యామ్లు నేల కోతను నివారించుట. జీవావరణం శిలావరణం, జలావరణం, వాతావరణంతో సంబంధం గల ఆవరణం. 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమ్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. 7th క్లాస్ సెకండ్ సెమ్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. కావాల్సిన వారు ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.